420 ఏదైతే కాంగ్రెస్ 420 420 హామీలు 420 హామీలు ఈ 420 కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ల ముందు ఓట్లు వేయించుకొని ఇవాళ వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే అబద్ధపు మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారో దాని సందర్భంగా ఇవాళ శాంతియుతంగా కూడా గాంధీ గారి విగ్రహం దగ్గర యావత్ తెలంగాణ రాష్ట్రంలో అందులో భాగంగా మహబూబాద్ పట్టణంలో ఇవాళ మా కార్యకర్త ముఖ్య నాయకులు మా రైతుల మధ్యనే సఖ్యత లేకుండా రైతుల మధ్య పుల్ల పెట్టుకుంటూ కూడా ఇవాళ వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమం ఇవాళ అన్ని ఈ విధంగా ఉంది. ఇదే ఒకటే కాదు, ఇవాళ బోనస్ కావాలి, బోనస్ మీరు ఎలక్షన్స్లో రుణమాఫీ చేస్తామంటారు, ఇవాళ బోనస్ ఇస్తామంటారు, కూలీలకు డబ్బులు ఇస్తామంటారు. పాపం మా ఆడబిడ్డలకైతే లగ్గానికి తులం బంగారం అంటారు. తులం కాదు కదా, పిస్తరంతా బంగారం గుడియలే. నేను అనుకుంటున్న ముందు రోజుల్లో ఖచ్చితంగా ఇవాళ మా ఆడబిడ్డల లగ్గాలు అవుతున్నాయి, కానీ రేపు కాంగ్రెస్లో ఎవ్వరు పోటీ చేసినా కూడా వాళ్ళ లగ్గాలు కూడా ఈ ప్రజలే చేస్తారని చెప్పి తెలియపరుస్తా ఉన్నా. ఇగో వేరే దేశాలకు టైం పాస్కి వాళ్ళు వెళ్ళి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బులు వృధా చేస్తూ కూడా ఇవాళ అక్కడ అగ్రిమెంట్లు, కానీ ఎవరు కూడా ప్రజలు నమ్మశక్యంగా లేదు. కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలనే మళ్ళీ వీళ్ళు ఎన్నో పెద్ద ఆర్భాటం చేసి ఎల్బీ స్టేడియంలో మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి డాబు కొట్టుకున్నారు. కానీ ఈ కాంగ్రెస్ పాలన వచ్చినాక అందుకే అంటున్నాం, మీ 420 హామీలు ఇవాటితో 420 రోజులు పూర్తయిన సందర్భంగా ఇవాళ గాంధీ గారికి వినతి పత్రిస్తున్నాం. తప్పకుండా మీరు ఇవన్నీ హామీ నెరవేర్చకపోతే మీ వీపు చింతపండు ఖచ్చితంగా ప్రజలందరూ చేస్తారని తెలియపరుస్తూ ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీకు గుణపాఠం చెప్తారు. ఇప్పుడు చూసిన ప్రజలందరూ కూడా బిక్కున అని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పాలన నడుస్తూ ఉంది. ఖచ్చితంగా మేము ముందు రోజుల్లో మీకు గుణపాఠం చెప్తామని చెప్పి తెలియపరుస్తూ మరొకసారి గాంధీ గారికి ఇవాళ ఈ వర్ధంతి సందర్భంగా కూడా ప్రత్యేకంగా కూడా ఇవి దరఖాస్తు ఇస్తాం. ఇది అంతా కూడా గ్రామాలలో కావచ్చు, ఎక్కడెక్కడ గాంధీ విగ్రహాలను మన కార్యకర్తలందరూ మూకుమ్ముడి అక్కడ ఇవ్వాల్సి కోరుతాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు ఇవాళ 420 రోజులు అయింది. కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పారు, మోసం చేసి గద్దె ఎక్కిన తర్వాత అన్నం పెట్టి రైతన్నకు, అమ్మలకు, అక్కలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతులకు మోసం చేసి గద్దెలెక్కిన తర్వాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా అన్నం పెట్టి రైతన్నకు మీరు ఉరికి తీసుకోపోండి, 2 లక్షల రూపాయలు తీసుకోండి, మేము 9వ తారీఖు రుణమాఫీ చేస్తాం, డిసెంబర్ 9 రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కలకు, వృద్ధులకు, వికలాంగులకు 4,000 రూపాయలు ఆసరా పింఛన్ ఇస్తామని మోసం చేసింది. మన పాపం పెళ్లి చేసుకునే పిల్లలకు 1,116,000 ఇస్తే తులం బంగారం ఇస్తాం ఆగండి అని చెప్పేసి మోసం చేశారు. ఇవాళ మా అక్కలకు, చెల్లెలకు, మహిళలకు 2,500 ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఇవాళ మోసాలతోటి గద్దె ఎక్కిన కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పుకుంటూ ఇవాళ అందరినీ మోసం చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. దయచేసి ఇప్పటికైనా మోసపోకండి. రాబోయే స్థానిక ఎలక్షన్లో దయచేసి మీరందరూ మహనీయులు, మహానుభావులు ఆలోచించి ఓటు వేయవలసిందిగా నేను మనవి చేసుకుంటూ ఇవాళ గాంధీ తాతకు ఇవాళ వర్ధంతి రోజు, అయ్యా నువ్వు చూడండి, మా బాధలు వినండి, కష్టపడి స్వాతంత్రం తెచ్చిన ఈ స్వాతంత్ర భారతదేశంలో ఎవరు మోసం చేస్తున్నారని గమనించండి అని